కానీ ఇదేం డ్రామా? డీజిల్ పెట్రోల్ ధర పెరిగినాయని కాంగ్రెస్ వాడు రోడ్ ఎక్కుతాడు, వడ్లు కొనాలని బీజేపీ వాడు రోడ్ ఎక్కుతాడు. ఒకడు ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు, ఒకడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీరు బాధ్యతలు విస్మరించి మీరు ఇవాళ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది మీరు. ఎంపీలు ఈడ బీజేపీ ఎంపీలు ఇక్కడగా తిరగాల్సింది. మీరు ఢిల్లీలో పోయి సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర కూర్చొని రాష్ట్రానికి 1,40,00,000 కోటా ఇప్పియండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమంటే మంత్రులు ముఖ్యమంత్రిపై మేము ఢిల్లీలో ధర్నా చేసి ఒత్తిడి పెట్టి కొట్లాడి మేము కోటా తెచ్చినాం. మీరెందుకు పోరు ఢిల్లీకి? ఓ బీఆర్ఎస్ నాయకుడు అంటాడు, నువ్వు నేను రా ఇద్దరం పోయి ధర్నా చేద్దాం. ఆ విషయంలో మన దొంగలు పంచుకుంటారు. బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇస్తుంది మంత్రిని, నువ్వు కూడా రా నేను కూడా వస్తా ధర్నా చేద్దాం. ఎవరి మీద ధర్నా చేస్తావు? కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటి ముందే ధర్నా గతంలో చేసినటువంటి పొరపాట్ల కోసం. మా దగ్గర ధర్నా కాదు, ఫామ్ హౌస్కి ధర్నా మీ పార్టీ నాయకుడి ఇంటి ముందు. మీ న్యాయంలో ఎంత పొరపాటు జరిగాయో ప్రొక్యూర్మెంట్లో